ఇక పాకిస్తాన్ పహల్గాం దాడి అనంతరం పాకిస్తాన్ పై భారత్ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వరుసగా పరిణామాలు చూస్తుంటే పలువురు పాక్ నటుల ఇన్స్టా ఖాతాల్ని బ్లాక్ చేశారు, యూట్యూబ్ ఛానల్ ని బ్లాక్ చేశారు. మరొక పక్కన అటు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. బోర్డర్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి, సైన్యాన్ని మోహరిస్తున్నారు. మొత్తానికి జరుగుతున్నటువంటి వరుస పరిణామాల నేపథ్యంలో అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక, పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు బంగ్లాదేశ్ అదేవిధంగా మయన్మార్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యకలాపాలు పెరిగినట్లుగా గుర్తించాయి. దీంతో భారత భద్రతా బలగాలు సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి రాడికల్ గ్రూపులను ఉపయోగించుకొని భారత్ లో అశాంతి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందడంతో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు, భారత సైన్యం కూడా ఇప్పుడు అలర్ట్ అయింది. భారత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో ముళ్లకంచె నిర్మాణం ఇటీవల చేపట్టింది. అయితే బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ బీజేపీ దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. బంగ్లాదేశ్ 1975 ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ యూనిలేటరల్ గా కచ్చివేస్తుందని ఆరోపిస్తుంది. మరోపక్క భారత్ బంగ్లాదేశ్ కు 2020లో ఇచ్చినటువంటి ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని కూడా ఇటీవల రద్దు చేసింది. దీంతో బంగ్లాదేశ్ కి చెందినటువంటి ఉత్పత్తులు ఏవైతే వస్త్ర ఉత్పత్తులు వాటి ఎగుమతుల మీద ప్రభావం చూపింది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా కొంత తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయని చెప్పొచ్చు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అదేవిధంగా బంగ్లాదేశ్ సరిహద్దు మధ్య కొంత భద్రతా చర్యలు అయితే చేపడుతున్నారు. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవటం, ఆ తర్వాత షేక్ హసీనాకు భారత్ ప్రభుత్వం ఆశ్రయం కల్పించడం, దీంతో కొంత బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు దగ్గరైనట్టుగా తెలుస్తుంది. అది ఈస్ట్ పాకిస్తాన్ గా పిలిచే బంగ్లాదేశ్ ను భారత్ గతంలో విడగొట్టి బంగ్లాదేశ్ గా చేసింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఏకమైనట్టుగా తెలుస్తుంది. బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి యూనస్ కూడా పాకిస్తాన్ కి కొంత సహాయం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు అదేవిధంగా మిలిటరీ ఐఎస్ఐ చీఫ్ కూడా ఇటీవల బంగ్లాదేశ్ కి పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగానే ఇదంతా జరుగుతుంది అన్నది ఈ యొక్క భారత బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల మనం చూసాం, షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ శక్తులు కొంత వ్యతిరేకిస్తున్నాయి. షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించకూడదు, ఆమెను మాకు అప్పగించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే ఈ పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఒక పాకిస్తాన్ తోనే మనం ఇప్పుడు యుద్ధం చేయాలనుకుంటే ఇప్పుడు పక్కన ఉన్నటువంటి పొరుగునున్నటువంటి బంగ్లాదేశ్ తో కూడా కొంత పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి వ్యూహాలను అనుసరించాలంటే రెండు వైపులా సైనిక బలగాలను మోహరించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందనే చెప్పొచ్చు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ముఖ్యంగా మేఘాలయ, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో బిఎస్ఎఫ్ బలగాలు హై అలర్ట్ లో ఉన్నాయి. పహల్గాం దాడికి ప్రతిస్పందనగా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేశారు. బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలో ఉన్నటువంటి టర్కీ తయారీ బైరాక్టర్ TB2 డ్రోన్లను మోహరించింది. ఇవి ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్ కోసం ఉపయోగపడుతున్నాయి. ఈ చర్యలపైన భారత్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మాలిక్ కూడా జనవరి 2025లో బంగ్లాదేశ్ ని సందర్శించారు. ఈ సందర్శన భారతదేశానికి కొంత ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే ఇది రెండు దేశాల మధ్య ఇంటెలిజెన్స్ షేరింగ్, నెట్వర్కింగ్ ఏర్పాటుకు దారితీస్తుందని కూడా భావిస్తున్నారు. కాబట్టి మయన్మార్ లో అరాకన్ ఆర్మీ బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్నట్టు మాంగ్డా పట్టణాన్ని కూడా ఆక్రమించినట్లుగా ప్రకటించింది. ఈ మయన్మార్ బంగ్లాదేశ్ సరిహద్దులలో భద్రతా పరిస్థితిని కూడా మరింత సంక్లిష్టం చేస్తుంది. సో భారత్ పాకిస్తాన్ తో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తత నెలకొంటున్నది భారత్ కు కొంత తలనొప్పి వ్యవహారంగానే మారిందనే చెప్పచ్చు.